మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మణికట్టు అలాగే మోచేయి తోటి ఎవరైతే ఎక్కువగా వర్క్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు మనం టెన్నిస్ ఎల్బో అనే సమస్యను చూస్తూ ఉంటాం. లైక్ టెన్నిస్ ఆడేవాళ్ళు, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు, పెయింటింగ్స్ చేసేవాళ్ళు, కార్పెంటర్, ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా టెన్నిస్ ఎల్బో అనేది చూస్తూ ఉంటాం. ఏంటి టెన్నిస్ ఎల్బో అంటే? సో ఎటువంటి కారణాలతో వస్తూ ఉంటుంది, ఎలాంటి లక్షణాలు మనకి ఇందులో కనిపిస్తాయి, చికిత్సా విధానాల గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేజీ రెడ్డి గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో సార్, టెన్నిస్ ఎల్బో అంటే ఏంటి ఫస్ట్ వివరంగా? టెన్నిస్ ఎల్బో అంటే ఎల్బో అవుట్ సైడ్ ఆఫ్ ది ఎల్బో నొప్పి రావడం. అది ఎలా అంటే టెన్నిస్ ఎల్బో అనేది టు సమ్ ఎక్స్టెంట్ నాన్ టెన్నిస్ ప్లేయర్స్లో ఎక్కువ వస్తుంటుంది. అండ్ ఏమవుతుందంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఈ ఫోర్ ఆర్మ్ మసిల్స్ అన్నట్టు ఇక్కడ అటాచ్ అయింటాయి. అంటే రిస్ట్ మూవ్ చేసే మసిల్స్ అన్ని ఒక బోన్కి అటాచ్ ఉంటాయి. ఆ బోన్ అటాచ్మెంట్ దగ్గర ఇన్ఫ్లమేషన్ వస్తుంటుంది రిపీటెడ్ యాక్టివిటీ వల్ల, వేరియస్ రీజన్స్. కానీ ఎగ్జాక్ట్ రీజన్ ఒక్కోసారి మనకు తెలియదు. మెయిన్ పెథాలజీ ఏముంటుందంటే అక్కడ ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ రావడం వల్ల నొప్పి వస్తుంటుంది. ఈ ప్లేస్ లో ఇక్కడ ఎల్బో అవుట్ సైడ్ ఆఫ్ ది ఎల్బో, అవుట్ సైడ్ ఈ బోనీ ప్రామినెన్స్ దగ్గర కొంచెం ప్రెస్ చేస్తే టెండర్గా ఉంటుంది, నొప్పి వస్తుంటుంది. ఎనీ ట్విస్టింగ్ మూమెంట్స్ నొప్పి వస్తుంటుంది. ఈ ఫోర్ ఆర్మ్ తో ఏమన్నా పని చేసినప్పుడు లిఫ్టింగ్ దాంట్లో అక్కడ నొప్పి వస్తుంటుంది. అండ్ ఇట్ క్లాసికల్లీ టెన్నిస్ అయినప్పుడు దానికి స్ప్రెయిన్ వచ్చింటుంది మోస్ట్ లైక్లీ. ఆ మసిల్స్ మళ్ళీ స్ప్రెయిన్ రావడం అంటే పార్షియల్ టేర్ ఆఫ్ సమ్ ఆఫ్ ది మసిల్ ఫైబర్స్ వల్ల ఇన్ఫ్లమేషను, స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది మోస్ట్ ఆఫ్ ది టైము వెరీ సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్. చాలా వరకు దానంతట అది రిజాల్వ్ అయిపోతుంది. ఓకే, వచ్చి కూడా తగ్గిపోతూ ఉంటుంది దానంతట తగ్గిపోతుంది. సో కొన్ని రకాల వ్యాయామాలు, సో వీటిని బేస్ చేసుకొని కూడా మనం చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో కూడా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఏ యాక్టివిటీ కానీ, ఏ ఎక్సర్సైజెస్ కానీ, పుషప్స్ కానీ, ఈ మసిల్స్ పైన సడన్ ప్రెషర్ వచ్చింది అనుకోండి, సడన్ ఫోర్స్, కొన్ని ఫ్యూ ఫైబర్స్ టేర్ అయిపోతాయి. ఇక్కడ ఉన్న అటాచ్ అయినా మన ఫోర్ ఆర్మ్ మసిల్స్ అటాచ్ ఉంటాయి కదా, కొంచెము టేర్ ఏమవుతుందంటే చిన్న బ్లీడింగ్ వచ్చేసి స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది. దానివల్ల కూడా టెన్నిస్ ఎల్బో వస్తూ ఉంటుంది. సో అంటే దానంతటా అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది అంటున్నారు కదా, ఒకవేళ తగ్గలేదు అని అంటే ఏమై ఉండొచ్చు లోపల? అంటే దానంతట అది తగ్గుతుంది కానీ టైం తీసుకుంటుంది. ఈ డ్యూరింగ్ ఈ పీరియడ్ ఏమవుతుందంటే సిమ్టమ్స్ ఉంటాయి, పని చేయలేకరు, డిస్ట్రాక్టింగ్ గా ఉంటుంది. అప్పుడు ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. కొన్ని విషయాలు ఏంటంటే తక్కువ అవుతుందంటే ఎంత టైం తీసుకుంటుందని చెప్పలేము. కొందరు ఫ్యూ వీక్స్ లో తక్కువ అవచ్చు, కొందరికి ఫ్యూ ఇయర్స్ పట్టడానికి ఉంటుంది. సో ఎలాంటి ట్రీట్మెంట్ విధానాలు ఉంటాయి సార్? ట్రీట్మెంట్ జనరల్లీ ఎలా అంటే బేసిక్ రూల్, ఏ యాక్టివిటీ వల్ల నొప్పి అగ్రివేట్ అవుతుందో, ఇంక్రీజ్ అవుతుందో ఆ యాక్టివిటీ ఆపేసేయాలి. తర్వాత చిన్న టెన్నిస్ ఎల్బో బ్యాండ్ అని సపోర్ట్ ఇస్తాము. అండ్ కొన్ని ఎక్సర్సైజ్ అంటే రిమైనింగ్ మసిల్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ యాజ్ వెల్ as స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంటే రిలీఫ్ ఇస్తుంటుంది. మైల్డ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్ వాడతాము, లోకల్ అనాల్జెసిక్ క్రీమ్స్ వాడతాము. ఇవన్నీ మెజర్స్తో తక్కువ కాకుంటే అప్పుడు ఇంజెక్షన్ ఇస్తాం. ఇంతకుముందు లోకల్ స్టీరాయిడ్, స్మాల్ డోస్ ఆఫ్ స్టీరాయిడ్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్ వల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. పిఆర్పి ఇంజెక్షన్స్. ఓకే, సో ఫిజియోథెరపీ తోటి ఎంతవరకు మనకి పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది? మెజారిటీ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఫిజియోథెరపీతోనే. ఫిజియోథెరపీలో 2 టైప్స్. ఒకటి లోకల్ అల్ట్రాసౌండ్, లోకల్ ఐఎఫ్టీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ తక్కువ, నొప్పి రిలీఫ్ అవుతుంది. సెకండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ప్లస్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో దీంట్లో ఏమైనా సర్జరీకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? సర్జరీ అంటే వెరీ రేర్లీ, మేబీ లెస్ దెన్ 1% వాళ్ళకు సర్జరీ చేస్తాం. సర్జరీ ఎలా అంటే ఇక్కడ ఉన్న మసిల్స్ను రిలీజ్ చేస్తాం, ఎందుకంటే అవి కాన్స్టెంట్గా స్ట్రెచ్ అయ్యి ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్తో ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది కదా, కొంచెం పార్ట్ ఆఫ్ ది మసిల్ రిలీజ్ చేస్తాం చిన్న ఇన్సిషన్ ఇచ్చి. కానీ ఇది వెరీ రేర్, చాలా తక్కువ పర్సెంటేజ్ వాళ్ళకు సర్జరీ అవసరం ఉంటుంది. సార్, వేరే అదర్ రీజన్స్ వల్ల కూడా ఈ మోచేయి నొప్పి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఒకటి ఏంటంటే టెన్నిస్ ఎల్బో సిమిలర్ సిమ్టమ్స్ ఉండేది. ఒక నర్వ్ వస్తుంది, రేడియల్ నర్వ్, అది ఒక్కొక్కసారి కండరాలలో ఎంట్రాప్ అవుతుంటుంది. సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. సో అది ఎలా రూల్ అవుట్ చేస్తామంటే నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఉంటాయి. చిన్న నీడిల్స్ పెట్టి ఆ నర్వ్ ఏమన్నా డ్యామేజ్ అయిందని తెలుసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ అది నర్వ్ ఎంట్రాప్మెంట్ వల్ల వస్తే
ఇనిషియల్లీ అంటే నాన్ ఆపరేటివ్ మీన్స్ లిటిల్ ఇంజెక్షన్ ఫిజియోథెరపీలో తక్కువ అవుతుంది. తక్కువ కాకపోతే ఆ ఎంట్రాప్మెంట్ అంటే మసిల్స్ మధ్యన ఇరుక్కుపోవడం, దాన్ని కొంచెం రిలీజ్ చేసి చేయవలసి ఉంటుంది. ఆపరేషన్, మినిమల్ ఆపరేషన్. ఇంకొకసారి నెక్ పెయిన్ వల్ల కూడా రేడియేటింగ్ పెయిన్ వస్తుంటుంది సిమిలర్. అంటే అది కూడా మనము సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ డిస్క్ ఉన్న వాళ్ళకు కూడా ఎల్బో, అరౌండ్ ఎల్బో, ఫోర్ ఆర్మ్లో రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. ఇక్కడ సప్లై చేసే నర్వ్ నెక్లో కంప్రెస్ అయినప్పుడు మనకు నొప్పి ఇక్కడ వస్తుంటుంది. సో అది మనం జనరల్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల రూల్ అవుట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఎంఆర్ఐ స్కాన్ నెక్ కూడా అవసరం ఉంటుంది. జనరల్ ఎలా అంటే పెయిన్ ఎప్పుడైనా మొత్తం షోల్డర్ నుంచి కిందికి, నెక్ నుంచి రేడియేట్ అవుతుందంటే అది నెక్ పెయిన్ ఉంటుంది. అండ్ ఎవరికైతే హిస్టరీ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందో వాళ్ళకు ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల మనము ఇది సర్వైకల్ డిస్క్ వల్ల వస్తుందా, సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల వస్తుందా, లేకపోతే లోకల్ రీజన్స్ వల్ల వస్తుందా తెలుసుకోవడానికి వీలవుతుంది. సో నిర్ధారించుకోవడానికి కేవలం ఎంఆర్ఐ స్కాన్ ఒకటే ఉంటుందా సార్? అదర్ ఎగ్జామినేషన్స్ కోసమే ఎగ్జామినేషన్ నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటే నర్వ్ ఎంట్రాప్మెంట్, నర్వ్ కండక్షన్ స్టడీస్ ఉంటుంది. నెక్ పెయిన్ నుంచి వస్తుందంటే ఎంఆర్ఐ స్కాన్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫిజికల్ ఎగ్జామినేషన్, హిస్టరీ ఫిజికల్ ఎగ్జామినేషన్ వరకే చాలా వరకు ఇది నిర్ధారణ కావడానికి ఉంటుంది. సో ఇంజెక్షన్స్ లోని స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి? స్టీరాయిడ్స్ అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకు స్టీరాయిడ్స్ కేర్ఫుల్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇచ్చే స్టీరాయిడ్ లోకల్ అనెస్థెటిక్స్ ఇస్తాము, వెరీ స్మాల్ అమౌంట్ ఇస్తాము. మెజారిటీ ఇక్కడ బ్లడ్ వెసల్స్ ఉండవు, తక్కువ ఉంటాయి కదా, అంటే మనం బ్లడ్లోకి ఇంజెక్ట్ చేయడం లేదు, టిష్యూస్, లోకల్ టిష్యూస్కే ఇస్తాం. ఒక్కొక్కసారి స్టీరాయిడ్ బయటికి లీక్ కావడం వల్ల వైట్ డిస్కలరేషన్ అవుతుంది, డీపిగ్మెంటేషన్ అంటాము. అది రిజాల్వ్ అవుతుంది. కానీ బ్లడ్ షుగర్స్ నార్మల్గా ఉండాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు షుగర్స్ కంట్రోల్ అయిన తర్వాతనే ఇవ్వాలి, లేకపోతే ఒక్కొక్కసారి సడన్ షుగర్స్ షూటప్ కావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. సో పట్టీ అనేది ఇస్తాను అని అన్నారు కదా సార్, ఈ పట్టీ ఎన్ని రోజుల వరకు పెట్టుకోవాలి, దానికి లిమిట్ ఏమైనా ఉంటుంది? ఎక్కువ రోజులు కూడా కొంతమంది కంటిన్యూస్ గా అట్లా పెట్టుకోవడం వల్ల ఆ మజిల్ అనేది వీక్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎట్లా? ఎనీ సపోర్ట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం జాయింట్స్కు, మసిల్స్కు, మసిల్ వీక్ అవుతుంది. మన జాయింట్స్, బోన్స్, మసిల్ స్ట్రెంగ్త్తోనే సపోర్ట్ చేసుకోవాలి. కానీ ఇది టెన్నిస్ ఎల్బో బ్యాండ్ అంటాము, ఎల్బో పైన యూజ్ చేయము, ఫోర్ ఆర్మ్లో ఉంటుంది. ఓన్లీ డ్యూరింగ్ యాక్టివిటీ, మనం పని చేసేటప్పుడే ఈ ఎల్బో బ్యాండ్ కానీ టెన్నిస్ ఎల్బో బ్యాండ్ యూజ్ చేయాలి. రెస్ట్ టైంలో వేరే ఫ్రీగా ఉన్నప్పుడు ఆ బ్యాండ్ యూజ్ చేయవద్దు. ప్రాబబ్లీ ఫ్యూ వీక్స్, మేబీ 4-5 వీక్స్ వరకు యూజ్ చేయొచ్చు. సో తగ్గిన తర్వాత మళ్ళీ మజిల్ స్ట్రెంథనింగ్ కోసం వీటిని ఎక్సర్సైజ్ అవన్నీ నార్మల్ గా చేసుకోవచ్చు, యాక్టివిటీస్ అన్ని కూడా? నొప్పి తక్కువ అయిన తర్వాత, అంటే ఇది నాట్ ఏ సీరియస్ ప్రాబ్లమ్, ఇట్స్ అ ప్రాబ్లమ్ ఆఫ్ న్యూసెన్స్. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒకసారి కొంచెం నొప్పి రావచ్చు, కానీ మనం డ్యామేజ్ ఏం చేయడం లేదు. సో నార్మల్ జిమ్ యాక్టివిటీ, మజిల్ స్ట్రెంథనింగ్, రిమైనింగ్ ఒబీస్ అంటే లైక్ ఇక్కడ కదా సార్ పెయిన్ వస్తూ ఉంటుంది, డంబుల్స్ అవన్నీ ఎత్తేటప్పుడు దీని మీద కదా ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. అవును, అంటే డంబుల్స్ మనము ఒక పొజిషన్ లో చేస్తే డంబుల్స్ అంటే ఈ మసిల్ పైన ప్రెషర్ లేకుండా ఈ విధంగా డంబుల్స్ ఎత్తామనుకోండి, మన ఆర్మ్ మసిల్స్ తో డంబుల్స్ లిఫ్ట్ చేస్తాము. సైడ్ నుంచి ఇచ్చినప్పుడు ఈ మసిల్స్ యాక్షన్ వస్తుంటాయి. సో మనం ఆ పొజిషన్ తో డంబుల్ చేయడానికి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ మిగతా టైప్స్ ఆఫ్ యాక్టివిటీ చేసుకోవచ్చు. ఏ యాక్టివిటీ చేస్తే నొప్పి ఎక్కువ అవుతుందో అది అవాయిడ్ చేసేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. టెన్నిస్ ఎల్బో అంటే ఏంటి, సో దాని లక్షణాల గురించి, ట్రీట్మెంట్స్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.